హాయ్ ఫ్రెండ్స్, జేఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలామంది శాలరీ ఎంత ఉంటుంది, ట్రైనింగ్లో ఎంత, ఆఫ్టర్ ట్రైనింగ్ ఎంత ఇస్తారు, డిడక్షన్ ఏముంటాయి అని అడుగుతున్నారు. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. దాదాపు 6 years తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చింది. లాస్ట్ టైం 0.5 మార్క్స్ 1 మార్క్తో జాబ్ లూజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, మీ డౌట్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. పే స్లిప్ అనేది ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, నైట్ డ్యూటీ అలవెన్స్ ఏ విధంగా ఇస్తారో చూడండి. ఇక్కడ నేము, డెసిగ్నేషన్, డిపార్ట్మెంటు, డివిజను, బిల్ యూనిట్, ఆధార్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఇక్కడ ఇస్తారు. టోటల్ గ్రాస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎర్నింగ్స్, ఇవన్నీ కూడా డిడక్షన్స్. నెట్ శాలరీ అనేది ఇక్కడ ఉంటుంది. ఒకసారి ఎర్నింగ్ చూస్తే కనుక మన ఎర్నింగ్ అనేది బేసిక్ శాలరీ, డిఏ, హెచ్ఆర్ఏ, నైట్ డ్యూటీ అలవెన్స్, ఈ విధంగా మనకి ఎర్నింగ్స్ అనేది ఉంటుంది. ఆ తర్వాత డిడక్షన్ అనేది ఎన్పిఎస్, ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఈ విధంగా డిడక్షన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ పోగా నెట్ శాలరీ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత శాలరీ ఈ విధంగా ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లో మనకి బేసిక్ శాలరీ ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారో ఆ బేసిక్స్ 36,400. తర్వాత డిఎన్ఎస్ ఎలవెన్స్ అంటారు. ఈ రెండు మాత్రమే ఇస్తారు మనకి. ఈ రెండు కలుపుకుంటే మనకి ట్రైనింగ్ పీరియడ్లో 50+ అనేది శాలరీ వస్తుంది మనకి. ఈ శాలరీ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, ఈ శాలరీ చూడటం వల్ల మనకు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. మనం కూడా ఎలాగైనా జాబ్ సాధించాలని ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఉన్న అవకాశాన్ని మనం వినియోగించుకుని ప్రతి ఒక్కరూ ఈ జాబ్ సాధించాలని కోరుకుంటున్నాను.